ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు మనం ఆనందించడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుడు మనలను ఆశీర్వదించడానికి పిలిచాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడితిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుచేతంటే ఆయన ఆశీర్వదించే దేవుడైనా, నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకు ఆయన నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తం చేత, ప్రశస్తమైన రక్తాన్ని చెల్లించి కొన్నాడు. నిన్ను నన్ను, నువ్వు విలువైన వస్తువుని నువ్వు కొన్నప్పుడు ఆ విలువైన వస్తువు నువ్వు ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటావో, అలాగే దేవుడు కూడా నిన్ను తన అమూల్యమైన రక్తం చేత కొన్నాడైనా. కాబట్టి నువ్వు చింతించవలసిన పని లేదు. హీ విల్ టేక్ కేర్ అబౌట్ యూ. నిన్ను గురించి ఆయన జాగ్రత్త వహిస్తాడు. ఒకవేళ నీ భర్త పట్టించుకోకపోవచ్చు, నీ తల్లి పట్టించుకోకపోవచ్చు, నీ యొక్క బంధువులు పట్టించుకోకపోవచ్చు, నీ స్నేహితులు పట్టించుకోకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను ఆయన కొన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కొన్నాడు ఆయన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అలాగే 5వ వచనంలో కూడా ఉంటుంది, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనం పాపముల చేత, అపరాధముల చేత, సాతాను యొక్క బంధకాల చేత బంధించబడి ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో శాపగ్రస్తుడుగా మారి ఉన్నాడు. అంచేత నువ్వు నేను దిగులు పడవలసిన పని లేదు. గలతీయులకు రాసిన పత్రికలో చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో చూడండి, మనము దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఆత్మచేత అబ్రహాముకు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానములకు, ఆ ఆశీర్వాదములకు మనము వారసులమై ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మనుష్య రీతిగా ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాముకు దేవుడు ఏ ఆశీర్వచనాలు అయితే ఇచ్చి ఉన్నాడో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్లు అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. నీవు తరతరాలుగా నీ కుటుంబంలో దరిద్రత, తరతరాలుగా నీ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులు, తరతరాలుగా పేదరికము, శాపము, కుటుంబ బంధకాలు, కుటుంబంలో సమస్యలు, సంతోషం లేదు, సమాధానం లేదు. నువ్వు ఎంతకాలం దేవుని నమ్ముకుని ఉన్నావు? ఎందుకు నువ్వు ఇంకా ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అంటే నువ్వు ఈ సత్యాన్ని గ్రహించడం లేదన్నమాట. నీవు నేను ఈ సత్యాన్ని గ్రహించగలిగితే ఆ శాపం నుండి నేను విమోచించడానికైనా విలువైన రక్తాన్ని చెల్లించాడైనా, నేను తన కుమార్తెలుగా చేసుకున్నాడైనా, తన బిడ్డలుగా చేసుకున్నాడైనా. నువ్వు ఆయన సొత్తు. కాబట్టి నీ గురించి